ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచినటువంటి 2 రోజులుగా భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ అతని మీద జరిగినటువంటి దాడి గురించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ మనం చూసాం. నేను మొదటి నుంచి కూడా ఒక్కటే అడిగాను, ఆ దాడి చేసింది ఎవరు, ఏ ఉద్దేశంతో ఆ దాడి జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి నిజాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయట పెట్టాలి అని. ఈ విషయంలో నేను ఏ మీడియా ఛానల్తో మాట్లాడినా, ఏ విషయం గురించి చెప్పినా నేను ప్రభుత్వాన్ని నిందించలేదు, పోలీసు వ్యవస్థని నిందించలేదు. కేవలం పూర్తి ఆధారాలతో సహా తప్పు చేసిన వ్యక్తులను బయటికి తీసుకురామని అడిగాను. ఈ సంఘటన జరిగిన 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని ఆధారాలతో ఈ సంఘటన వెనక అభినయ్ దర్శనే ఉన్నాడు అని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నేను అభినయ్ దర్శన్తో కూడా సూటిగా చెప్పాను, ఇందులో నీ పాత్ర ఉంటే మాత్రం నేను పోలీసులు వదిలిపెట్టరు, క్రైస్తవ సమాజం కూడా నేను క్షమించదు అని. ఇవాళ తన రాజకీయ జీవితానికి, తన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి తను సమాధి కట్టుకోవడం కాకుండా క్రైస్తవులు ఎవరు తలెత్తుకునే పరిస్థితి లేకుండా అభినయ్ దర్శన్ చేసినట్లుగా మనం వార్తలు చూస్తా ఉన్నాం. దాదాపు 1 సంవత్సరం అవుతుంది నేను అభినయ్ దర్శన్ని పక్కన పెట్టి అతనితో మాట్లాడి. అభినయ్ దర్శన్ మీదే కాదు, ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగింది అని తెలిసినా ఖచ్చితంగా నిజానిజాలు బయటికి తీసుకురండి అని అడుగుతాం మనుషులం కదా. చాలా మంది నన్ను అడిగారు అభినయ్ దర్శన్ కూడా కలుపుకోండి అని. కానీ 1 year గా అతనితో నేను ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయలేదు, అతనితో నేను కలవలేదు, ఒక మాట మాట్లాడలేదు. ఒక సాటి మనిషిగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకున్నటువంటి నిజాలు బయటికి తీసుకురామని చెప్పాను. వాళ్ళ హిందుత్వవాదులు ఏదో మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని అదునుగా తీసుకొని అజయ్ బాబు ఫేక్ పాస్టర్, అజయ్ బాబు అభినయ్ దర్శన్ ని సపోర్ట్ చేశాడు అని మాట్లాడడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. దయచేసి నా మీద ఏదైనా పగ, నా మీద ఏదైనా కోపం ఉంటే అది మీరు వ్యక్తిగతంగా తీర్చుకోండి తప్ప ఏ సంబంధం లేని నన్ను అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి ఆ విషయంలోనికి లాగి నా కుటుంబాన్ని బజార్కి ఏర్చాలని చూడకండి. నేను దేవుని కోసం పనిచేస్తున్నాను. ఇప్పటికే ఎన్నో నిందలు, అవమానాలు, భారాలు మోసాను. న్యాయబద్ధంగా ప్రవర్తించండి. నన్ను చంపడానికి కుట్ర జరుగుతోంది. ఈరోజు రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం అనే గ్రామంలో రామసేన అనే ఒక సంస్థకు సంబంధించినటువంటి నాయకుని ఇంటి దగ్గర నన్ను లేకుండా చేయడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పేరుకు న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నా నన్ను లేకుండా చేయాలి, నన్ను చంపాలి అన్నది వాళ్ళ ఉద్దేశమని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు చాలా సందర్భాల్లో హిందువులకు సంబంధించినటువంటి సంస్థలు ఫేస్బుక్ వేదికగా, వాట్సాప్లలో, యూట్యూబ్లో అజయ్ బాబును చంపుతామని, తలనరుకుతామని ఓపెన్ గా వీడియోలు చేసి పబ్లిక్ గా రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక మనిషిని చంపుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడితే క్రైస్తవులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోవట్లా. చాలా సందర్భాల్లో నేను ఖమ్మం జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను, లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నన్ను చంపాలనుకుంటున్నారు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి నేను కంప్లైంట్ చేశాను. కానీ పోలీస్ వ్యవస్థ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తా ఉంది. ఇవాళ 1950 రాష్ట్రపతి ఆర్డర్ని రద్దు చేయాలి, దళిత క్రైస్తవులందరికీ మత స్వేచ్ఛ హక్కును కల్పించాలి, భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకొని సువార్తను ప్రకటించుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి అని అనేక సభల్లో, అనేక చర్చా వేదికల్లో, అనేక మీటింగుల్లో నేను మాట్లాడుతూ వస్తున్నాను. దానికి నన్ను టార్గెట్ చేశారు. ఇవాళ ఎన్ని రకాల బెదిరింపులు, ఎన్ని రకాల ఇబ్బందుల మధ్య నేను నలిగిపోతున్నానో అది నాకు తెలుసు, దేవునికి తెలుసు.
చావంటే భయపడే వ్యక్తిని కాదు, బ్రతకాలన్న ఆశ కూడా నాకు లేదు. కానీ ప్రవీణ్ పగడాల లాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్న క్రైస్తవ సమాజం ఎంత నష్టపోయిందో మీకు తెలుసు. ఈరోజు నన్ను లేకపోతే పాస్టర్ మల్లికార్జున గారినో మరికొంతమందిలో వాళ్ళు టార్గెట్ చేసి చంపుతామని ఓపెన్ గా మీటింగ్లు పెట్టుకుంటుంటే కూడా మీరు నైతికంగా మద్దతు తెలియచేయకపోతే మేము ఒంటరి వాళ్ళం అవుతున్నామేమో అన్న ఆలోచన మాకు కలుగుతూ ఉంది. దయచేసి నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అక్రమంగా కేసులు నమోదు చేసి నన్ను జైలుకు పంపించాలన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ పెద్దలున్నారు. అలాగే వీలైనంత త్వరగా నన్ను చంపాలి అన్న ఆలోచనలో వారికి సంబంధించినటువంటి అనుచరులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నాకేం జరిగినా ఒకవేళ నేను మరణిస్తే మాత్రం దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహాకూటమి పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది నా వాంగ్మూలం.